ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారికి ఆ భగవంతుని యొక్క తీర్పు వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:45 నుండి మీ జీవితంలో జరగబోయేది ఇదే. ధైర్యం చేసుకొని ఈ వీడియో చూడండి. జ్యోతిష శాస్త్రంలో వృషభరాశి అనేవి రెండవ రాశి. అయితే ఈ యొక్క వృషభరాశి వారికి ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:45 నుండి మీ జీవితంలో జరగబోయేటటువంటి సంగతులు ఇవే. అయితే ఈ యొక్క వృషభరాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ యొక్క వృషభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభరాశిలో పుట్టిన వారికి ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున సాయంత్రం 5:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఈ సంఘటన కారణంగా మీ జీవితం పూర్తిగా మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది. అయితే ఈ యొక్క వృషభరాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతూ ఉంది. ఇక దాని నుంచి మీరు కొంచెం కూడా జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందలయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. కాబట్టి ఆ ప్రమాదం అనేది ఏమిటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృషభరాశి వారు ఎంతో సున్నితంగా ఉంటారు. ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునేటటువంటి ఆలోచనతో ఈ యొక్క వృషభరాశి వారు ఎంతగానో ఎదుటివారికి సానుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ వృషభరాశి వారికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగానే శాంతించబడతారు. ఎవరిని కూడా బాధ పెట్టాలని అనుకోరు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు అలంకార ప్రియులు అని వారే చెప్పుకోవచ్చు. వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఒక చిన్న పని చేశారంటే దాన్ని ఎవరినైనా బాలేదు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోలేరు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారు ఓటమిని కూడా అస్సలు అంగీకరించడం, అదేవిధంగా వీరు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీలైతే తామే తగ్గుతారే కానీ ఎదుటివారు అంటే తమ బంధువుల్ని వదులుకోవాలని అనుకోరు. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఏదైనా పని చేయాలనుకుంటారో దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి మరీ పనులు చేస్తారు. అలాగే ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అస్సలు బెదరరు. అలాగే ఈ యొక్క వృషభరాశికి చెందిన వారికి ఈ ఫిబ్రవరి 26వ తేదీన 3 శుభవార్తలు అయితే వినబోతున్నారు. అవి ఏంటో చూద్దాము. మొదటిగా మనం చూసినట్లయితే కనుకండి, వీరికి వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపార విషయంలో బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారాలని అభివృద్ధి దిశగా దూసుకువెళ్తాయి. అలాగే ఏవైతే వ్యాపారాలు వెనకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా వ్యాపారాల్లో మీకు ఎదురయ్యేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపార విషయాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎవరిని అంత నమ్మడానికి అసలు ఇష్టపడరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఈ విషయంలో ఎవరినైనా ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థుల పరంగా చూసినట్లయితే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్నటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వినబోతున్నారు. అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో శివరాత్రి తర్వాత ఈ యొక్క వృషభరాశి వారికి వినేటటువంటి శుభవార్తలు ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య కోసం విదేశానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించడం వల్ల ఈ యొక్క వృషభరాశి వారి యొక్క విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృషభరాశిలో పుట్టినవారు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో అస్సలు తొందరపాటు పడరు. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు పనులను కానీ అస్సలు ఒప్పుకోరు. అలాగే చేయరు కూడా. అయితే ఈ యొక్క వృషభరాశి వారిని కొంతమంది నమ్మకస్తులు కానీ వీరు నమ్మేటటువంటి పద్ధతే సరి అయినది ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క వృషభరాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అది ఏమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి
మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక వాటిని మీరే ఊహించుకోండి. కాబట్టి మీరు ఈ సమయంలో దూర ప్రాంతాల ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో దైవానుగ్రహం అనేది మీకు బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది ఉంటుంది. మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రైతులకు ఆశించినటువంటి దిగుబడి అనేక అద్భుతంగా రాబోతుంది. కాబట్టి రైతులు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క కుటుంబ విషయంలో చూసినట్లయితే కుటుంబ విషయంలో మాత్రమే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫిబ్రవరిలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభరాశి యొక్క జాతకులు కళారంగంపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అలాగే టీవీ రంగాల్లో, సినిమా రంగాల్లో, వెబ్సైట్ సిరీస్లో, నాటక రంగాల్లో వ్యవహరించే వారికి ఈ సమయంలో బాగానే కలిసి రాబోతుంది. అయితే మీరు మాత్రం డబ్బు విషయంలో అసలు ఎవరికీ కూడా షూరిటీ హామీలు చేయవద్దు. ఎందుకంటే మీకు ఈ సమయంలో వెన్నుపోటు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంతమేర జాగ్రత్తలుగా ఉండడం మంచిది. అలాగే ఈ యొక్క వృషభరాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసినట్లయితే కనుక రాజకీయ విషయాల్లో మీరు వెనుక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడకుండా మీరు అవిచితుడుగా బయటకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీ వెనుక ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటుందండి. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మి మీరు మోసపోకండి. అయితే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజు సాయంత్రం 5:45 నుండి మీ జీవితంలో ఒక సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటిది, రాత్రి కోర్టు కేసులు ఏమైనా కానీ తగాదాలు, ఆస్తుల గురించి ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించిన తీర్పును ఈ సమయంలో మీకు అనుకూలించే విధంగా ఉందండి. అదైతే మీకు అనుకూలంగా జరిగి మీకైతే ఒక మంచి అవకాశం అయితే దక్కబోతుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి ముఖ్యమైనవి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎంతో శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి పనులు చేయవలసినట్లయితే కనుక మీకు వరుసగా కలిసి రాబోతుంది. అలాగే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా పెళ్లికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుందండి. పిల్లల పరంగా మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు లభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూల పరిస్థితుల్లో అయితే ఇస్తాయండి. అలాగే ఈ యొక్క వృషభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. తద్వారా ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండి ఎల్లవేళలా కూడా మీకు అన్ని శుభాలను కలిగిస్తుంది. అలాగే ఈ శివరాత్రి రోజు మీరు శివుడికి ఇష్టమైనటువంటి బిల్వపత్రాలని శివుడికి సమర్పించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి. మీ జాతక దోషాలు అన్నీ కూడా మీ యొక్క గ్రహ దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగి మీకు అద్భుతంగా మారబోతుంది. రాత్రి నానబెట్టినటువంటి శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. ఇలా చేస్తే మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి. అలాగే బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జీవితంలో మరింత శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీకు తోచినంతలో మీకు ఉన్నంత విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.